10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇచ్చిన జడ్జిమెంట్ లో స్పీకర్ గారికి నిర్ణీతమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఆ సమయం లోపల డిసిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకవేళ తీసుకోకపోతే ఏంటి అనే ప్రశ్నకి మళ్ళీ సుప్రీంకోర్టుకి మళ్ళీ పోల్చినటువంటి పరిస్థితి కనిపించింది. దర్ ఈస్ ఎ లిటిల్ బిట్ ambiguity, but we welcome the decision of the Honorable Supreme Court, and we hope that Speaker will take an appropriate decision within the stipulated period of 3 months. Supreme Court నేను చెప్పినట్టు 3 నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము ఆశిస్తా ఉన్నాం. సో నిర్ణయం తీసుకోక పరిస్థితి లోపల ఏం చేయాలనేటువంటి అంశానికి వచ్చినప్పుడు 4 విభిన్నమైనటువంటి పాత్రలను పోషిస్తున్నటువంటి 4 యూనిట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక సంఘర్షణ దీన్ని చూడాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అటు స్పీకర్ గారు ఇటు కోర్టులు రెండు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇక రెండవ జడ్జిమెంట్ 2008వ సంవత్సరం యూపీఏ 1 ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వం లోపల దేశానికి స్వతంత్రం సిద్ధించిన దాదాపు 55 ఏళ్ల తరువాత ఈ దేశంలో ఒక కొత్త రకమైనటువంటి పరిస్థితుల్ని, కొత్త చరిత్ర సృష్టించాలనేటువంటి ఒక కుట్ర, ఒక ప్రయత్నాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ల ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడింది. ఆధారాలు లేకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ కేసు అయినా పెట్టొచ్చని, ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయినా కొనసాగించవచ్చు అనేటువంటి అప్పటి అధికారులు చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ రోజు మారేగావ్ కోర్టు చాలా స్పష్టంగా కొట్టివేస్తూ, ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని, ఇన్వెస్టిగేషన్ సరి అయినటువంటి రీతిలో జరగలేదని, సాక్ష్యాలు ఆధారాల సేకరణ లోపల అప్పటి అధికారులు అలక్ష్యం, నిర్లక్ష్యం వహించిందని, కోర్టుకు పంపించినటువంటి శాంపిల్స్ ని కూడా సరైన రీతిలో సేకరించలేదని చెప్పి ఎన్ఐఏ కోర్టు అభిప్రాయపడింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలని కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో లబ్ధి పొందడం, 2009లో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మొట్టమొదటిసారిగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులను పిలువబడేటువంటి దిగ్విజయ్ సింగ్ గారు, చిదంబరం గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వీళ్ళంతా ఒక క్రమ పద్ధతిలో హిందువులని టెర్రరిస్ట్ గా, కాషాయ టెర్రరిజం అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి ఆ రోజు దేశవ్యాప్తంగా హిందువులని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంఘాలన్నింటినీ కూడా బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేపట్టడం జరిగింది. సాధువులని, సంతులని, అమాయకులైనటువంటి కొంతమంది కల్నల్స్ ని కూడా దాంట్లో ఆర్డీఎక్స్ అప్లై చేసేటటువంటి పేరుతోటి నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించి, మొదటి నుంచి కాంగ్రెస్ తన సమర్థన ముస్లింల వైపుకే ఉంటుందని, అది మాలేగావ్ కేసు అయినా, అది పహల్గావ్ కేసు అయినా, అప్పటి హోంమంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం గారైనా, ఇప్పటి రాజ్యసభ సభ్యుడైన చిదంబరం గారి ఆర్గ్యుమెంట్ అయినా ఒకటే ఉంటుంది. పహల్గావ్ లోనేమో వాళ్ళు పాకిస్తాన్ కి వచ్చిరని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడుగుతారు చిదంబరం గారు. మాలేగావ్ లో మాత్రం సాధ్యం లేకుండా, కథనాలు లేకుండా తీసుకొచ్చి ఏదో ఒక రకంగా రిమాండ్ చేయమని చెప్పి ఆ రోజున్నటువంటి పరిస్థితులలో కాషాయీకరణ జరుగుతుంది, ఈ దేశంలో కాషాయీకరణ ఉండదంటే కాషాయం వేసుకున్న వాళ్ళందరినీ టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి కుట్రని ఈ రోజు మాలేగావ్ కోర్టు కొంత ఆలస్యమైనప్పటికీ 17 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ 2 జడ్జిమెంట్, సుప్రీంకోర్టు స్పీకర్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ని, మాలేగావ్ కేసులో ఇచ్చినటువంటి అక్విటల్ జడ్జిమెంట్ ని రెండింటినీ కూడా స్వాగతిస్తూ, తప్పుడు సాక్ష్యాలతోటి, తప్పుడు ఆధారాలతోటి హిందువులని టెర్రరిస్టులుగా చూపిస్తూ పాకిస్తానీలని లేదా ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్ల కోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలని కోర్టు తిప్పికొట్టినందున ఆ కేసులో ముద్దాయిలుగా ఉండి దాదాపు 17 సంవత్సరాలుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నటువంటి వారందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. కాబట్టి ఇప్పటికైనా అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలు ఆ ఆలోచన విరమించుకోవాలని చెప్తా ఉన్నారు. పార్లమెంట్ దగ్గర కొద్దిసేపటి క్రితం మీడియా మిత్రులు రాహుల్ గాంధీ గారిని మాలేగావ్ కేసు జడ్జిమెంట్ కి సంబంధించి అడిగే ప్రయత్నం చేసినప్పుడు సిస్టర్ ఓ బార్ చూడ దీజీ అంటున్నాడు. ఎందుకంటే విషయం అర్థమైంది, పాలైంది నీళ్ళైంది అనేది కోర్టు క్లియర్ గా చెప్పింది. చెప్పిన తర్వాత बहुत छोटा इश्यू है, हमारे सामने बहुत बड़ा इश्यूज है. क्या इश्यूज है? पहलगाम में पाकिस्तान का टेररिस्ट नहीं आया, उसके पीछे वकालत करना चाहता है.
इसका इंटरेस्ट क्या है बोले तो हिंदूज बोले तो टेररिस्ट है, मुस्लिम्स बोले तो साधु है बोल के बोलने का कोशिश राहुल गांधी जी ने कर रहा है. इट इज वेरी गलत. नाउ द कांग्रेस शुड आंसर एंड कांग्रेस शुड आल्सो फेस द कॉन्सिक्वेंसेस फॉर ए फॉल्स केस रजिस्टर्ड इन Malegaon and against the Hindu terrorists. What they named for first time in Indian history, the Hindus were named as terrorists through the incident of Malegaon. ఆ సంఘటన తర్వాత రకరకాల పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు అన్ని కూడా దేశ ప్రజల ముందు ఉన్నాయి. ఇంకా అట్లాంటి దుర్మార్గమైనటువంటి మాటల్ని మాట్లాడి హిందువులను బదనాం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రని ఈసారి కోర్టు తిప్పికొట్టింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మాలేగాం కోర్టు జడ్జిమెంట్ మీద తప్పకుండా స్పందించాలని కోరుకుంటూ 3 నెలల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ ఏం చేయాలనేటువంటి విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇంకొంత క్లారిటీ ఇచ్చింటే బాగుండేదని చెప్పి తెలియజేస్తూ, ఎనీహౌ ఈ 2 జడ్జిమెంట్లని భారతీయ జనతా పార్టీగా స్వాగతిస్తూనే ప్రజల ముందు వీటిలో చర్చ జరగాలని కోరుకుంటారు. ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందా? స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? స్పీకర్ ఖచ్చితంగా 3 నెలల్లో తీసుకోవాల్సిందే. ఇటువంటి అంశాలకు సంబంధించి మీరంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో మీరు యాజ్ అడ్వకేట్ కూడా మీకు తెలుసుకోండి ఏం జరగబోతుంది, వాట్ ఇస్ ద ప్రొసీజర్. ఇప్పుడు జ్యుడిషియరీ లెజిస్లేషన్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలి కాకూడదు అనేటువంటి అంశం లోపల భారత రాజ్యాంగ నిర్మాత అప్పట్లోనే వకాలత్ చేసినటువంటి పెద్దలు గవర్నర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా మీకు మాకు మధ్య ఉన్నటువంటి గీతని, అంటే మీడియాకి మాకు 4 స్తంభాలు, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అయినటువంటి 4 లోపల కోర్టులు ఏం చేయాలి, శాసన వ్యవస్థ ఏం చేయాలి, కార్యనిర్వాహక వ్యవస్థ ఏం చేయాలి, జర్నలిస్ట్ మిత్రులు ఏం చేయాలి అనేటువంటి 4 పిల్లర్ల మధ్యన ఒకరి విధులలో ఇంకొకరు జోక్యం చేసుకోవద్దని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో జడ్జ్మెంట్స్ వస్తే అస్సాం విషయంలో ఒక జడ్జ్మెంట్ వస్తుంది, కర్ణాటక విషయంలో ఒక జడ్జ్మెంట్ వస్తుంది, మహారాష్ట్ర విషయంలో ఒక జడ్జ్మెంట్ వస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి జడ్జ్మెంట్స్ ని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి గౌరవ పెద్దలు, గౌరవ న్యాయమూర్తులే ఒక్కో కేసులో ఒక్కొక్క రకంగా ఇచ్చినారు. కాబట్టి ఐ మైసెల్ఫ్ హావ్ ఎ డౌట్, 3 నెలల తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోక ఎమ్మెల్యేలు మళ్ళీ సమయం కావాలని మళ్ళీ కోర్టుకు పోతే దెన్ అగైన్ ద ఎపిసోడ్ కమ్స్ టు ద ఫస్ట్. కాబట్టి ఉప ఎన్నికలు అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ నా ఉద్దేశం లోపల. ఇట్ టేక్స్ టైం. ముందు ఆ జడ్జ్మెంట్ కాపీ మాకు రాలేదంటారు, మాకు వచ్చిన తర్వాత టైం ఇవ్వండి అంటారు. గతంలో ఒకసారి అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు 2004, 2004లో ఇట్లే అప్పుడు కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే నిర్ణయం తీసుకోమని కోర్టు స్పీకర్ కి చెప్తే రేపు శాసనసభ కాలపరిమితి అయిపోతుందంటే ఈ రోజు స్పీకర్ గారి జడ్జిమెంట్ రాసేది మీకు గుర్తుంటుంది. ఇవాళ పెద్ద మనిషి పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ రోజు ఏ ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఫిరాయించారో ఆ పార్టీతోటే ఇవాళ ఆయన పెద్దల సభలో మెంబర్ గా ఉన్నాడు. ఇది భారత ప్రజలు ఆలోచించాలి, దేశ ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఐ హావ్ సర్టెన్ డౌట్స్ యాజ్ అన్ అడ్వకేట్. There are certain legal ambiguities in the judgment. Still we will hope, we'll welcome the judgment of the Supreme Court. Hope for the best. Thank you. సార్ అయితే కూడా మీరు చెప్పిన జడ్జిమెంట్ ఆపరేషన్ సక్సెస్ చేసాము, పేషెంట్ మాత్రం డెత్ అయ్యాడని ఈ సందర్భంగా మొదటి నుంచి జడ్జిమెంట్ వరకు సీజే ఎప్పుడు కామెంట్ చేస్తారు. సో నా దగ్గర దాని లోపల నేను గమనించింది ఏంటంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ లోపల వస్తున్నటువంటి రిజల్ట్ బాగా కనబడతారు. ఏమని నిర్ణయం తీసుకోవాలి అని తీసుకుంటారని మేము ఆశిస్తున్నామని కూడా రాస్తున్నారు. తీసుకోకపోతే ఏంటి అనేటువంటి విషయం లోపల కూడా అంబిగ్యూటీ లేకుండా ఒక జడ్జ్మెంట్ లో క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. సో వీ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టు ద సుప్రీం కోర్ట్. కాబట్టి గౌరవ న్యాయమూర్తులే నేను ఇంతకుముందు ఇట్లాంటి జడ్జ్మెంట్స్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు. నేను ఉదాహరణకు చెప్పినాను, 2004లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కోర్టు స్పీకర్ ని సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోమని చెప్పింది. చివరికి నేను చెప్తా ఉన్నా కదా, అప్పటి స్పీకర్ ఇంకో 2 రోజులైతే శాసనసభ అయిపోతుంది అనేప్పటిదాకా నిర్ణయం తీసుకోకుండా అడ్వకేట్స్ వస్తున్నారు, కేసు ప్రజెంట్ చేస్తా ఉన్నారు. ఐ హావ్ నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ గివింగ్ ది అడ్జస్ట్మెంట్స్ అని చెప్పి ఇంకా 2 రోజులైతే శాసనసభ అయిపోయేదాకా దాన్ని దాటవేస్తూ వస్తుంది. కాబట్టి ఐ హోప్ అండ్ ఐ వెల్కమ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. బట్ అప్పుడే ఉప ఎన్నికలు వస్తాయా రావంటే వాళ్ళ జడ్జ్మెంట్ లోనే ఉంది, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్. ద ఆనరబుల్ జడ్జెస్ షుడ్ టెల్ ఇట్ టు ద పీపుల్. అది వాళ్ళ ఎమ్మెల్యే అంతా మాత్రమే ఉన్నారు, అభివృద్ధి కోసం రాజకీయాల కోసం వాళ్ళు మా దగ్గరకు వచ్చారని చెప్పి కర్ణాటక హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, అందుకని నేను ఏమంటున్నాను, కర్ణాటక ఒక్కొక్క జడ్జ్మెంట్, అస్సాం ఒక జడ్జ్మెంట్, మహారాష్ట్రకు ఒక జడ్జ్మెంట్, లేకపోతే ఇంకొక స్టేట్ కి ఇంకొక జడ్జ్మెంట్ లేకుండా ఒక 5 జడ్జిలో 7 జడ్జిలో కూర్చొని
ఎవరు గొప్ప ఎవరు పెద్ద, ఏ నిర్ణయాన్ని మనం ఎంతవరకు ఇన్వాల్వ్ కావచ్చు. అదే జడ్జిమెంట్ లో వాళ్ళు ఏమంటున్నారు, పార్లమెంట్ ఈ సుప్రీం, స్పీకర్ ఈ సుప్రీం, వాళ్ళ నిర్ణయాలలో మేము జోక్యం చేసుకోలేమని చెప్తూనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఆశించడం వేరు, శాసించడం వేరు. ఈ ఆశించడానికి శాసించడానికి మధ్యలో ఒక సన్నటి గీత ఉంది. ఆ గీతను ఎవరు బ్రేక్ చేయకపోవడం వల్లనే ఇట్లా పార్టీలు మారేటువంటి పరిస్థితులు వస్తాయి. పార్లమెంట్ లో నో మచ్ డిఫరెన్స్. టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఇదే కథ నడిచింది, కాంగ్రెస్ గెలిచినప్పుడు ఇదే కథ నడుస్తుంది. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేని టీఆర్ఎస్ లోకి తీసుకుంది, ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లోకి తీసుకుంది. అందుకనే తెలంగాణ సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఇవి రెండు ఒక నారాయణకి బొమ్మ గొలుసులండి. అయితే పింక్ కలర్ లేకపోతే మూవన్నెల జెండా, మూవన్నెల జెండా తీసేసి ఒక ఎంపీగా కూడా పోటీ చేసి పారేసిండు. టీఆర్ఎస్ పింక్ కలర్ తీసేసి మూవన్నెల జెండా మీద ఎంపీగా కూడా పోటీ చేసిండు 3 నెలలు కాకముందే. సో ఇట్లాంటి కేసులోనన్నా కొంత స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇంకొంచెం మెరుగ్గా రాసుంటే ఇంకా బాగుండేది. ప్రజలు ఒక పార్టీ మీద ఒక జెండా మీద గెలిపించినప్పుడు ఇంకో జెండాకు పోతే రేపు కోట్లలో వేటు పడుతుంది అనేటువంటి భయం లేనప్పుడు ఏమైతుంది? 5 ఏళ్లే కదా, చిన్న కోట దగ్గర నుంచి పెద్ద కోట దాకా అన్ని కోట్లని మేము ఏదో చేస్తాం అనుకునేటువంటి భావనలో వచ్చి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు బాగా రావాలంటే ఇట్లాంటి జడ్జిమెంట్స్ విషయం లోపల ఇంకొంత టైం తీసుకొని అయినా కానీ డైరెక్షన్స్ ఇస్తే బాగుంటుండే, వస్తే బాగుంటుండే, మంచి జరగాలని, తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలని, తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మీరు కోరుకున్నటువంటి ఉప ఎన్నికలు లేదా ప్రజలు ఆశించిన ఉప ఎన్నికలు వస్తే గెలుస్తున్నట్టున్నారు. కాంగ్రెస్ కూడా మా పాలన చూసి గెలుస్తున్నారు బీజేపీ. సో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇందాకే చెప్పినట్టు ఇవి ఒక నాణ్యానికి బొమ్మ గొలుసు. టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళంతా ఇలా కాంగ్రెస్ లో పోయారు. 2018 కంటే ముందు మీరు కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే కాంగ్రెస్ ఎంపీని కూడా తీసుకుపోయి పింక్ కలర్ లోపల టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసింది. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పార్టీస్ అనేది దయచేసి ప్రజలు ఆలోచించాలి. అది కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎటు అధికారం ఉంటే అటు పోతామనుకునేటువంటి కొంతమంది వ్యక్తులకి ఇది ఒక గుణపాఠం కావాలంటే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే భవిష్యత్తులో ఏ గుర్తు మీద పోటీ చేసినా వాళ్ళు గెలుస్తారని నేను అనుకుంటలేను. ప్రజలు కూడా గెలిపియద్దు వాళ్ళని. సచీలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపియాలి, మేమే గెలుస్తాం, ఎక్కువ స్థానాలు మేమే గెలుస్తాం అనేటువంటి విశ్వాసం మాకుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఆ ఇద్దరికి ప్రజలు గుర్పాటు చేస్తారనేటువంటి విశ్వాసం. మీరు కొంత క్లారిటీతో తీర్పు రావాల్సి ఉంటుంది అని అన్నారు కదా. కోర్టు ఈ రోజు తీర్పిచ్చేటప్పుడు ఈ స్పీకర్ నిర్ణయాధికారం విషయంలో పార్లమెంట్ ఆలోచించాలి అని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది. అంటే ఒక న్యూట్రల్ పర్సన్ కి ఇస్తే అటు ఎలక్షన్ కమిషన్ కానీ లేదా గవర్నర్ కానీ ఇచ్చే అంశం పైన ఆలోచించాలి పార్లమెంట్ అని చెప్పి సీజే ఒక వ్యాఖ్య చేసింది. సో భారత పార్లమెంట్ ఈ దేశంలో ఏ చట్టాలు బాగుంటాయి, ఏ చట్టాలు బాగున్నాయని చట్టాలు చేసేటువంటి అవకాశాన్ని, అధికారాన్ని భారత పార్లమెంట్ కి ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా అదే చెప్పినారు. ఖచ్చితంగా జడ్జిమెంట్ కాపీ వచ్చింది.